పెర్సీ అనే వ్యక్తి బంగారు సింహాసనంపై కూర్చున్నాడు. అతని కాళ్ళు క్రమంగా బంగారంగా మారాయి. అతని ఫ్రెండ్ అనబెత్ చాలా భయపడుతూ అతన్ని లేవమని చెబుతుంది. కానీ ఆ సింహాసనానికి ఒక శాపం ఉంది. ఎవరు కూర్చున్నా తర్వాత లేవరు, అలా బంగారంగా మారిపోతారు. పెర్సీ కొంచెం కొంచెంగా బంగారు విగ్రహంగా మారిపోయాడు. అతని చేతుల నుండి షీల్డ్ కింద పడిపోతుంది. షీల్డ్ తీసుకుని వెళ్లిపోవడానికి బదులు అనబెత్ బంగారు సింహాసనం యొక్క యంత్రాంగాన్ని ఛేదించాలని నిర్ణయించుకుంది. అనబెత్ చాలా టెన్షన్ పడుతూ ఉంది. అప్పుడే అక్కడికి అకస్మాత్తుగా ఆ క్షణం అగ్నిదేవుడు వుల్కాన్ ప్రత్యక్షమవుతాడు. వుల్కాన్ ఒక విసిల్ వేయగానే వెంటనే నిచ్చెన వస్తుంది. ఒకవేళ అనబెత్ షీల్డ్ తీసుకుని బయటకు వెళ్ళవచ్చు. అలా వెళ్తే ఆమెకు అత్యున్నత గౌరవం లభిస్తుంది. కానీ అనబెత్ అలా వెళ్ళలేదు. పెర్సీని ఎలాగైనా సరే రక్షించాలి అని అనుకుంటూ ఉంది. ఆమె సంకల్పం అగ్నిదేవుడు వుల్కాన్ ను ఆకట్టుకుంది. వుల్కాన్ మళ్ళీ ఒక విజిల్ వేశాడు. పెర్సీ శరీరంపై ఉన్న బంగారం త్వరగా మాయమైపోయింది. బంగారు సింహాసనంపై ఉన్న శాపం తొలగిపోయింది. ఆ శాపం వాస్తవానికి అగ్నిదేవుడు సెట్ చేసిన ఒక పరీక్ష, మరియు దాన్ని దాటడానికి ఏకైక మార్గం ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండడం. వారు తమ షీల్డులను యుద్ధదేవుడు అయిన అరియస్కు ఇచ్చారు. అరియస్ వారి కోసం ఒక ట్రక్ను సిద్ధం చేశాడు. వారిని స్వయంగా కొత్త సాహసయాత్రకు పంపించాడు.